గాలిలో ఆక్సిజన్ అనేది లేకపోతే ఒక మనిషి 5 నిమిషాల్లో బ్రెయిన్ డ్యామేజ్ అయి చచ్చిపోతాడు. మరి గాలిలో ఈ ఆక్సిజన్ ఎలా పుట్టిందో తెలుసా? అది సుమారుగా 240 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిపైన అగ్నిపర్వతాలు పేలుతూ విపరీతంగా కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడం వల్ల కండిషన్స్ బాగోలేదు. కానీ సముద్రాలలో కండిషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ సమయంలోనే సయానో బ్యాక్టీరియా సముద్రాలలో పుట్టుకుని వచ్చింది. దీనినే మనం నాచు అని పిలుస్తాం. ఇది పచ్చ కలర్లో ఉంటుంది. ఈ బ్యాక్టీరియాకి ఫోటో పిగ్మెంట్స్ ఉంటాయి. ఫోటో పిగ్మెంట్స్ అంటే లైట్ని అబ్జర్వ్ చేసుకునే శక్తి. అంటే ఇవి సముద్రాలలో ఉంటూనే లైట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ బ్యాక్టీరియా సన్లైట్ని తీసుకుని వాటర్ మాలిక్యూల్స్ని హైడ్రోజన్గా మరియు ఆక్సిజన్గా మార్చింది. హైడ్రోజన్ ఏమో కార్బన్ డయాక్సైడ్తో కలిసి కార్బోహైడ్రేట్గా మారింది. ఆక్సిజన్ మాత్రం గ్యాస్గా మిగిలిపోయింది. ఇలా ఈ ప్రాసెస్ కొన్ని కోట్ల సంవత్సరాల వరకు జరిగింది. సముద్రాలలో నుంచి ఆక్సిజన్ గాలిలోకి చేరి కార్బన్ డయాక్సైడ్ని కూడా తగ్గించింది. ఇలా మనకి గాలిలోకి ఆక్సిజన్ పుట్టుకొచ్చింది. దీనినే ది గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ అని అంటారు. సో సే థ్యాంక్స్ టు సయానో బ్యాక్టీరియా.